సో 2026లో 1-9 సిరీస్లో చాలా అద్భుతంగా ఉండే సిరీస్లేంటి, యావరేజ్గా ఉండే సిరీస్లేంటి, బాగా ఇబ్బందులు పడే డేట్ ఆఫ్ బర్త్ సిరీస్ అంటే 1-9 సిరీస్లు తీసుకుంటే 2026 అంటే ఒకటి. సో ఒకటి సూర్య భగవానుడు, అందుకు 1-10-19-28 వచ్చి సూర్యుడింటికి సూర్యుడు అంటే రాజింటికి రాజు వచ్చాడు. సో 1 సిరీస్ వాళ్ళకి 2026 అద్భుతంగా ఉంటుంది. పనులన్నీ వేగవంతంగా అవుతాయి. పెళ్లి కాని వాళ్ళకి మంచి మంచి సంబంధాలు, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో మంచి గ్రోత్ చూస్తారు. సెకండ్ 2 సిరీస్ 2-11-20-29. 2 అంటే చంద్రుడు, 2026 అంటే సూర్యుడు. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉన్నాడు. సో 2 సిరీస్ వాళ్ళకి 70% గుడ్, 30% బ్యాడ్. 3 సిరీస్ 3-12-21-30కి 2026 అద్భుతంగా ఉండబోతా ఉంది. మంచి వార్తలు, మంచి గ్రోత్, మంచి సక్సెస్ చూస్తారు. 4 సిరీస్ వాళ్ళకి 2026 అంటే 4-13-22-31 పుట్టిన వాళ్ళకి అద్భుతం. 5 సిరీస్ వాళ్ళకి హయ్యెస్ట్ గ్రోత్ ఉంటుంది. 5-14-23 2026 అంతా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. ఈ పండగ ఈ 6-15-24కి 2026 1కి పడదు. 1 and 6 ఆర్ ఎనిమీస్. 1 సూర్య భగవానుడు, 6 శుక్రుడు. కోపం పెరుగుతుంది, డబ్బులు జరుగుతాయి, ఏం చేసినా కలిసి రాదు. సో 6 సిరీస్లో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 7వ సిరీస్ 7-16-25కి అద్భుతంగా ఉంటుంది. 8 సిరీస్కి ఈ 2026లో చాలా అడ్డంకులు. 2026 అంటే 1 సూర్యుడు, 8 అంటే శనీశ్వరుడు, తండ్రి కొడుకులకి పడదు. సో మీరు 8, 17, 26 పుట్టుంటే ఈ 2026లో ఇబ్బందులు, డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. అండ్ 9 సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరం రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్లో డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. 9-18-27 ఈ 2026 1 ఆది అంత కలయిక 1-9 కలయిక అద్భుతంగా ఉంటుంది. సో మీరు 1 సిరీస్లో పుట్టి 3-4-5-7-9 సిరీస్లో ఉండి కూడా 2026లో ఇబ్బందులు పడుతుంటే ఖచ్చితంగా మీ పేరులో లోపాలు, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు.